నరసింహశతక కర్తే ఒక మాట అంటాడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనెజుంటీ గలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే. ఒంటి మీద ఆఖరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు. లాగేసి తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టి వెలిగించేస్తారు. ఒంట్లో ఉన్న నెత్తురంతా ముద్దలు ముద్దలుగా కట్టెల మధ్యలోంచి పడిపోతుంది. ఒంట్లో ఉన్నటువంటి మాంసం అంతా కాలిపోతుంది. తల వెంట్రుకలు మొదలైనవన్నీ ఊడిపోయి గాలికి ఎగిరిపోయి చెట్ల మొదట్లలోకి వెళ్ళిపోతాయి. ఎముకలు ఊడి మెల్లిమెల్లిగా కింద పడిపోతే కొడుకు అస్థి సంచయనం చేసి తీసుకెళ్ళి గంగా నదులలో కలిపేశాడు. ఏది మిగిలింది? ఇలా ఇలా ఉన్ననాళ్ళు చూపించి బోరలు విరిచినటువంటి వాడు తుట్టతొతకు ఏమయ్యాడు, పిడికెడు బూడిదయ్యాడు. ఆయన వెంట వెళ్ళింది ఏదైనా ఉంటే ఆయన ఇక్కడ సంపాదించి దాచినది ఆయన పట్టుకెళ్ళింది ఏమీ లేదు. ఆయన ఇక్కడ 10 మంది కోసం పడిన కష్టం, ఆయన చేసిన దానం, ఆయన నలుగురికి ప్రేమతో పెట్టినది ఏదుందో అది ఆయన వెంట పుణ్యంగా వెడుతుంది. ఇది మిగిలిన ప్రాణులకు సాధ్యం కాదు. ఒక మారేడు చెట్టు ఉన్నా తన బిల్వదళాలతో తాను శివలింగాన్ని అర్చించలేదు. నేను ఇవాళ పొద్దున్న వేములవాడ దర్శనానికి వెళ్ళాను. అక్కడ ఎవరో మారేడు దళాలు ఇస్తే శివలింగం మీద వేశాను. ఏ మారేడు చెట్టు కాసిన దళాలు నేను తీసుకెళ్ళి శివలింగం మీద వేశా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మపాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సోమవారం నాడు బిల్వదళం ఆ శివలింగం మీద వేసి ధన్యుండయ్యాను. కానీ బిల్వం చెట్టు వేసుకోగలదా? ఆవు పాలు ఆవు పట్టుకెళ్ళి అభిషేకం చేయగలదా? మీరు ఇంత పెద్ద సభ చేశారు, ఒక 4 కుక్కలు సభలోకి వచ్చాయనుకోండి, మీరు అనుమతిస్తారా? ఓ 10 గాడిదలు వచ్చాయనుకోండి, అనుమతిస్తారా? మనిషిగా పుట్టాం కాబట్టి వినడానికి అనుమతి, మనిషిగా పుట్టాం కాబట్టి మాట్లాడడానికి అనుమతి, మనిషిగా పుట్టాం కాబట్టి సమాజాన్ని పోషించవలసిన కర్తవ్యం కూడా మనకుంది. మనకి ఎంత ఉన్నది అని కాదు, మనకి ఉన్నదానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం. పెట్టినది ఎక్కడికి పోదు, పెట్టినది మనిషిని కాపాడి తీరుతుంది. అందున ఏ యోగ్యత ఏ పాత్రత కలిగిన వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడో అదే అక్కరకొచ్చి కాపాడుతుంది. శంకర భగవత్పాదులంటి మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. అయ్యో బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడే అని బాధతో ఆమె ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ వేసింది. కనకవర్షం కురిచింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో. ఎవరికి ఏది పెట్టావు, ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటారు. ఏ మహాత్ముడు పట్టెడన్న నీ చేత్తో పెట్టింది తిన్నాడో, ఏ మహాత్ముడు గుక్కెడు నీళ్లు తాగాడో ఆయనకి ఏం అవసరం? భగవత్కార్యం మీద వెడుతున్నవాడు నీ ఆతిథ్యం ఏం పుచ్చుకున్నాడో ఆ పుణ్యం నిన్ను కాపాడేస్తుంది. పెట్టినదేదో అది గొప్ప. ధర్మరాజు గారు కుక్కని కూడా తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. మనిషికి సకల భూతముల పట్ల దయ ఉండాలి, అన్ని భూతములకు పెట్టగలిగినటువంటి గుణం ఉండాలి.